జై శ్రీరామ్. నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్న అతిథి గురించి చెప్పనవసరం లేదు. మనం టీవీ ఛానల్ ఆన్ చేస్తే సరిపోతుంది. అలాగే డిజిటల్ మీడియాలో ఎక్కడ చూసినా తను డిబేట్లతో ఇంటర్వ్యూలతో చాలా బిజీగా ఉంటున్న అన్నయ్య దగ్గరకు వచ్చాము. వారు ఎవరో కాదు, హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ గారు. అన్నయ్య నమస్కారం. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నాను అన్నయ్య, మీ పోరాటం హిందూ దేశం కోసం, హిందూ రాష్ట్రం, వాటెవర్, హిందూ దేశం. హిందూ దేశం. అసలు ఈ హిందూ దేశం అనేది ముందటి నుంచి ఉందా అనే నా క్వశ్చన్. ఖచ్చితంగా అండి. భారతదేశం ఎప్పుడూ హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశమే. కాకపోతే దాన్ని ఒప్పుకోవటానికి ఇప్పుడు మేధావులు ముసుగేసుకున్న కొంతమంది గుంట నక్కలకి, చైనా కుక్కలకి అమ్ముడుపోయిన బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళకి కాస్త పురిటినప్పుడు పడతా ఉంటారు. ఎందుకంటే హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నాం. హిందూ ధర్మం అనేది హిందూ దేశం అంటే ఏంటన్నా చెప్తానండి. దానికంటే ముందు హిందూ ధర్మం, ఇది భారత్ హిందూ దేశమే అనేది ఎలాగో చెప్పాలి. ఎందుకంటే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, హిందూ ధర్మము సనాతన ధర్మము అనే దాని మధ్య కూడా. హిందూ ధర్మం అంటే సనాతన ధర్మానికంటే భిన్నమైంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఈ మధ్య చాలా మంది బయలుదేరారు. అంటే సనాతన ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు అంటూ. అది ఏమీ లేదండి, ఉన్నది ఒక్కటే, దాని పేరు ధర్మం, అంతే. ధర్మం అంటే ఏంటి అంటే చేయాల్సిన పనిని చెయ్యటం, చెయ్యకూడని పనిని చెయ్యకుండా ఉండటం. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు. అంటే ఈ చేయాల్సిన పని చేయటం, చేయకూడని పని చేయకుండా ఉండటం అనే మాట ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. కాబట్టి దీన్ని సనాతనము అంటున్నారు. అంటే దీనికి ఒక ఆది లేదు, ఇది అంతము ఉండదు. ఎందుకంటే సృష్టి ఇక గంటల సృష్టి మొత్తం అయిపోతుంది అనంగా కూడా మనిషి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి చేయటం మానలేడు. చెయ్యకూడని పనులు ఉంటాయి, అవి ఎప్పటికీ చేయలేడు వాడు మనిషి అయితే. రాక్షస పుట్టినోడి సంగతి మనకు తెలియదు. కాబట్టి దాన్ని సనాతన ధర్మము అంటున్నారు, ఎప్పుడు పుట్టిందో తెలియదు. కాబట్టి ఈ సనాతన ధర్మం అనేది ఏం ప్రామాణికంగా నడుస్తుంది? వేదం ప్రమాణంగా నడుస్తుంది. కాబట్టి ఈ వేదం ప్రమాణంగా నడుస్తున్న ధర్మాన్ని, ఆ సనాతన ధర్మాన్ని వైదిక ధర్మము అని కూడా అన్నారు. ఈ వైదిక ధర్మంలో వేదానికి మూలం ఎవరు? ఋషులు. ఋషినా మంత్రద్రష్ట. ఋషి వేద మంత్రాలని దర్శించిన వాళ్ళని ఋషులు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఋషి ఆధారంగా నడుస్తుంది. కాబట్టి ఈ వైదిక ధర్మాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ఆర్ష ధర్మము లేదా ఋషి ధర్మము అని కూడా అంటున్నారు. అలాగే కాలక్రమంలో పార్సీలో లేకపోతే ఇతర దేశాల్లో మరి ఎవరు వచ్చి పెట్టారో తెలియదు, సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ ఒక పేరు ఇవ్వాలి. కాబట్టి అక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా సింధు ప్రాంతంలో ఉండేవాళ్ళు కాబట్టి సింధువులు అన్నారు. వాళ్ళ భాషలో సా లేదు కాబట్టి, సా పలకటం కొన్ని వీటికి లేదు కాబట్టి సాకి బదులుగా హా పలుకుతారు కాబట్టి వాళ్ళు హిందువులు అన్నారు. దాన్ని కూడా మనం స్వీకరించాం. అయితే చాలామంది ఈ హిందూ అంటే దానికి దౌర్భాగ్యుడు లేకపోతే ఇంకో అర్థం ఉంది, అరబ్బీ భాషలో అర్థం ఉంది అని చెప్తూ ఉంటారు. ఏ భాషలో ఏ అర్థం ఉంటే ఉంది? హిందూ ధర్మానికి సంస్కృత భాషలో ఎటువంటి తప్పుడు అర్థాలు లేవు. అది మంచి పదం కాబట్టి ఈ మధ్య సౌదీ యువరానికి కూతురు పుడితే కూడా పాపకి హింద్ అనే పేరు పెట్టుకుంది. మరి అంత గొప్పదైన సనాతన ధర్మానికి, వైదిక ధర్మానికి, ఆర్ష ధర్మానికి, హిందూ ధర్మానికి ఏ పేరు అని చెప్పేసి కొట్టుకులాడే వాళ్ళని ఏమన్నారో నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, సనాతనము హిందూ ధర్మము ఒకటే అయినప్పుడు భారతదేశంలో సనాతన హిందువులు మాత్రమే ఉన్నప్పుడు, ఎందుకంటే ఆ సింధు పర్యంతం యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రితిస్మృత అని చెప్పేసి చెప్పారు. అంటే ఆ పైన ఉన్న సింధు నది నుంచి కిందనున్న సింధువు అంటే సముద్రం వరకు మధ్య భాగంలో ఉండే వాళ్ళందరినీ హిందువులనే అంటారు. ఇదే మాట చెప్పారు కదా. మరి ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇది ఏ దేశం అవుతుంది? ఇది హిందూ దేశం అవదా? పోనీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశానికి ఇంకో పేరు పెట్టారు, ఇండియా అనే పేరు పెట్టారు. ఈ ఇండియా అనే పేరు దేని ఆధారంగా పెట్టారండి? సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న దేశం కాబట్టి సింధు అనే దాన్ని ఇండస్ అని చెప్పేసి పిలిచారు. ఆ ఇండస్ నుంచి ఇండియా వచ్చింది. ఇప్పుడు సింధు నది ప్రాంతంలో ఉండేవాళ్ళు హిందువులు అయినప్పుడు, ఇండస్ అనేది సింధు నది పేరుతోనే వచ్చినప్పుడు సింధు ఇండియా ఒకటి కాదు. మరి ఇండియా అంటే కూడా హిందూ దేశం అనే అర్థం వస్తుంది. అంతే కదా. ఈవెన్ భారత రాజ్యాంగం పీఠిక మొట్టమొదటి పేజీలో కూడా వి ద పీపుల్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ భారత్ అనే రాసుకున్నాం. అంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇండియా అంటే ఏంటో చెప్పానండి, సింధు నది ప్రాంతంలో ఉన్నవాళ్ళు అంటే హిందువులు. మరి హిందూ దేశం అని రాజ్యాంగంలోనే చెప్పిన తర్వాత ఈ గాడిద కొడుకులు ఎవడండి మాది కాదు అని చెప్పడానికి? అయినా కూడా ఇలా బొకడా పర్మిషన్ నాకు అవసరం లేదుగా. నా దేశం హిందూ దేశం అని నేను చెప్పుకోవటానికి తెల్లోడికి పుట్టినోడు, చైనాడికి పుట్టినోడు నాకు ఒప్పుకోవాలా?
లేకపోతే మేకగడ్డాలు వేసుకుని తుప్పట్టిన పడవల మీదను లేకపోతే సేవ చేసిన ఒంటెల మీద ఎడారి నుంచి వచ్చినోడు వచ్చేసి ఇది హిందూ దేశమా ఇది లేకపోతే వేరే దేశమా అని ఆడ సర్టిఫై చేయాల్సింది. ఈ దేశపు మూలవాసులం మేము. మా పూర్వీకుల నుంచి మేము ఈ దేశంలోనే బ్రతుకుతున్నాం, ఈ దేశంలోనే చస్తున్నాం, ఈ దేశంలోనే మళ్ళీ పుడుతున్నాం. నేను కూడా ఈరోజు అదే అనుకుంటా. హిందువులందరికీ ఏంటంటే కోరిక పునర్జన్మ ప్రతి ఒక్కడు నమ్ముతాడు. కానీ ప్రతి హిందువు కోరుకునేది ఒకటే, ఎప్పటికైనా సరే జన్మరాహిత్యం పొందాలి అని చెప్పేసి. అంటే ముముక్షత్వం, మోక్షాన్ని సాధించాలి, ఈ జన్మచక్రం నుంచి బయటపడాలంటాడు. కానీ నేను కానీ నాలాంటి వాళ్ళు కానీ మేము అదేం కోరుకోండి. మేము పుట్టాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ పుట్టాలి, పుట్టిన ప్రతిసారి ఈ దేశం కోసం ధర్మం కోసం చచ్చిపోవాలి. ఇది మా కోరిక ఉంటుంది. కానీ ఇలా దేశం కోసం పుట్టాలి, దేశం కోసం చావాలి అని ఈ ఎడారి మతాల్లో ఏ మతస్థుడు కానీ, ఈ ఎర్ర కుక్కలు బిస్కెట్లు తిని పెరుగుతున్న ఊర కుక్కలు కానీ ఒక్కడన్నా అనుకుంటాడా? దేశాన్ని మేము తల్లిగా భావిస్తున్నాం, ఈ దేశాన్ని మేము దేవతగా భావిస్తూ ఉన్నాం. కనీసం ఈ దేశం ఒక రూపం ఉంది అంటే ఈ దేశానికి చాలామంది ఏమనుకుంటారంటే, వాజ్పేయి గారు ఒక అద్భుతమైన కవిత ఉందండి. ఆయన బతుకున్నప్పుడు చెప్పారు, భారత్ కోయి భూమి కా తుకడా నహీ హై, భారత్ एक जीता जाता राष्ट्र पुरुष है. यहाँ के नदी नदी हमारे लिए गंगा है, यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा में बहते हुए हमारे अस्थियों को कोई कान लगाकर सुने तो एक ही आवाज आएगा, భారత్ మాతాకి జై. అంటే భారతమాత మనకు ఒక మట్టి మొక్క కాదు, నిజంగా ఒక తల్లి మనకి. అలా తల్లిలా మనం భావిస్తున్నాం. మరి అలాంటి భావన ఈ గాడిద కొడుకుల్లో ఒక్కడికైనా ఉంటుందా? ఈ దేశం అంటే చాలామంది మాట్లాడతారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి. నీకు దేశం అంటే మనుషులు అంటున్నావు, మాకు దేశం కూడా ఒక మనిషే, మా తల్లి. అందుకే మేము హిందువులు, ఇది హిందూ దేశమే. అంటే మీరు అన్నట్టు ఇది హిందూ దేశం, మరి ఇది సెక్యులర్ దేశంగా ఎలా మారింది? ఎవడి ఇష్టానికి వాడు వచ్చేసి రెండు పదాలు జోడిచ్చేస్తే దేశం స్వరూపం మారినట్టు కాదండి. భారతదేశపు యొక్క రాజ్యాంగ పీఠికలో ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ సావరిన్ అని మాత్రమే ఉంది. కానీ 1976లో చీకటి రోజుల్లో, ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ రెండు పేర్లని యాడ్ చేశారు, రెండు పదాలని, సోషలిజం, సెక్యులరిజం అని చెప్పేసి. ఈ సెక్యులరిజం అంటే ఏంటి అంటే ప్రభుత్వానికి, అంటే పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా ఏ ఒక్క మతాన్ని కలిగి ఉండరు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం అక్కడ యాడ్ చేశారు. సరే, సంతోషం. ఇది రాజ్యాంగం యొక్క స్వరూపం, ప్రభుత్వం యొక్క విధానం మాత్రమే, ఈ దేశానికి సంబంధించిన విధానం కాదు. ఎందుకంటే భారతదేశం ఎప్పటికీ హిందూ దేశమే, ఎప్పటికీ హిందూ దేశంగానే ఉంటుంది కూడా. అయితే సెక్యులరిజం అని పదం యాడ్ చేసిన ఇదే ప్రభుత్వాలు సిగ్గు శరం విడిచిపెట్టేసి ఈరోజు మన హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ అధీనంలో పెట్టుకున్నాయి. ప్రభుత్వానికి నేరుగా మతం లేనప్పుడు ప్రభుత్వం నేరుగా ఒక మత కేంద్రాన్ని నిర్వహించవచ్చా అండి? లేదు. మరి మన ఆలయాలను ప్రభుత్వాలు ఎందుకు పోషిస్తుంది? పైగా దానికి పెట్టుకున్న పేరు దేవాదాయ శాఖ అని పెట్టుకున్నారు. అంటే దేవుడి వల్ల, దేవాలయం వల్ల వస్తున్న ఆదాయపు శాఖ అని చెప్పేసి పెట్టుకున్నారు. మరి ఈ బైబిల్ దేవుడు లేకపోతే ఇస్లాం దేవుడు వీళ్ళు దేవుళ్ళు కాదా? మరి వాళ్ళ మీద వచ్చి ఆదాయం తీసుకోవట్లేదంటే వాళ్ళు దేవుళ్ళు కాదని అంటుందా ప్రభుత్వం లెక్కలో? ప్రభుత్వం దృష్టిలో హిందూ దేవుడు మాత్రమే దేవుళ్ళ, హిందూ దేవాలయాలు మాత్రమే దేవాలయాల? బహుశా ఆ ఉద్దేశంతో హిందూ దేవాలయాల డబ్బుకి మాత్రమే దేవాదాయ శాఖ అని పెట్టారు. నిజంగా ఈ సిగ్గుశరం ఉన్న ఈ మతస్థులు ఎవరైనా ఉంటే, మా దేవుడు కూడా దేవుడే కాబట్టి మా డబ్బులు కూడా మీరే తీసుకోవాలి అని చెప్పేసి అడగమనండి. లేదు, ప్రభుత్వానికి నిజంగా సెక్యులరిజం అనే కాన్సెప్ట్ పట్ల గౌరవం ఉంటే, సెక్యులరిజం అనే దాని పట్ల చిత్తశుద్ధి ఉంటే, మైనార్టీలకు, ముస్లింలకి హజ్ యాత్రకు పోవడానికి సబ్సిడీలు డబ్బులు ఇస్తున్నారు. క్రిస్టియన్స్కి హోలీ ల్యాండ్స్, జెరూసలేం, బెత్లెహేం పోవడానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా. మరి ప్రభుత్వం మతాతీతంగా ఉండాలనుకున్నప్పుడు ఈ మతస్థులకి డబ్బులు ఎందుకు ఇస్తుంది? మతపరమైన కార్యక్రమాలకి. వాళ్ళు మైనార్టీలు కాబట్టి, వాళ్ళు పన్నులు ఎక్కువ మంది కట్టట్లేదు కాబట్టి, వాళ్ళకి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే మా డబ్బుల్ని స్వేచ్ఛగా వాడుకోండి, పెద్ద మనసుతో మేము కూడా ఒప్పుకుంటాం. ఎందుకంటే మేము హిందువులు అండి. ఫస్ట్ హిందువులు అనే కంటే కూడా మేము హిందువులు అండి, మేము మనుషులం. మిగతా మతస్థుల్లాగా మతం కోసం బతికేవాళ్ళం కాదు, మానవత్వంతో బ్రతికేవాళ్ళు. కాబట్టి ఆ మైనార్టీలు బతుకుతారు అంటే ఇచ్చేస్తాం, ధారాళంగా ఇస్తాం. కానీ వాళ్ళు ఇక్కడి నుంచి అరబ్ దేశానికి ఆదాయంగా మారటానికో లేకపోతే ఇజ్రాయెల్ దేశానికి ఇన్కమ్గా మారిపోతానికో వెళ్తాము అంటే మేము మా ట్యాక్స్ డబ్బులు ఇవ్వటానికి అయితే మేము సిద్ధంగా లేము. కానీ మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఒక రెండు మతాలను పోషిస్తుంది ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు సెక్యులరిజం అనే మాట పలకటానికి అసలు అర్హత ఉన్న శక్తులేనా? అసలు వాటికి అర్హత ఉందా? కనీస అర్హత ఉందా? లేదు.
అండ్ ఇంకోటి సెక్యులరిజం పేరుతోటి దేశంలో పెద్ద డ్రామా నడుస్తూ ఉంది. చాలామందికి సెక్యులరిజం అనగానే ఏంటండి సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం అండి అంటారు. అన్ని మతాలని సమానంగా గౌరవించడం సెక్యులరిజం కాదు. అసలు ఏ మతమో లేకుండా ఉండటం సెక్యులరిజం. ఇప్పుడు నేను ఒక సెక్యులర్ హిందువుని అని అన్నాను అనుకోండి, ఎవడన్నా ఒక వ్యక్తి నేను సెక్యులర్ అని చెప్పుకుంటున్నాడంటే నేను మా తండ్రి ఎవడో నాకు అందరు తండ్రులేనండి, మా అమ్మకి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు తండ్రులు లాంటి వాళ్ళు అని చెప్తే ఎంత దరిద్రంగా ఉంటుందో ఈ సెక్యులరిజం అంటే కూడా అట్లాగే ఉంటుంది. అంటే అన్న ఇప్పుడు సెక్యులరిజం అనేది వాళ్ళ భుజాల మోస్తున్నారు అంటే ప్రపంచ శాంతి సర్వమత సమానత్వం అంటే భుజాల మీద మోస్తున్న సోకాళ్ళ వాళ్ళకి మీరు ఏమంటారు? సెక్యులరిజాన్ని ఎవడో భుజాన మోయట్లేదండి, హిందువులు భుజాన మోస్తున్నారు. హిందువుల భుజాన సెక్యులరిజం అనేది పెట్టి ఆ సెక్యులరిజం అనే దాని పైన వీళ్ళు నిలబడి ఇంకాస్త భారం అవుతున్నారు. మనకి హిందువుల వెన్ను విరిగిపోతుంది ఆ భారాన్ని మోసి మోసి మోసి. ఎందుకంటే సెక్యులరిజం అని చెప్తున్న ఈ సన్నాసులు ఎవ్వడికి కూడా అన్ని మతాలు సమానం కాదు, మైనారిటీలు మాత్రమే సమానం. హిందువులకు వ్యతిరేకం వాళ్ళంతా. మీరు చూడండి, ఒక చైనా కుక్కలకైనా సరే లేకపోతే ఇక్కడ మీడియాలో కూర్చొని మాట్లాడే గంజాయి మొక్కలకైనా సరే హిందువులంటేనే ద్వేషం. మైనారిటీలైన ముస్లింల పట్ల క్రైస్తవుల పట్ల ఎప్పుడు తప్పుడు మాటలు మాట్లాడరు. ఎందుకంటే హిందూ ఆలయాల్లో ఏదన్నా చిన్న అపశృతి జరిగిందనుకోండి, దేవుడి పేరుతోటి వెళ్ళి పరలోక యాత్ర అని చెప్పేసి టైటిల్ పెడతారు. మరి మక్కాకి వెళ్ళిపోయి వడదెబ్బ కొట్టి 3,000 మంది చచ్చిపోయారు. వరదలు వచ్చి మన 900 మంది చచ్చిపోయారు. ఎవడన్నా సరే దైవ దర్శనానికి వెళ్ళి దైవలోకాలకి చేరిపోయిన ముస్లింలు అనేసాడా? లేదుగా. మొన్న చర్చిలో తొక్కిసలాట్ అయిపోయి 20 మంది చచ్చిపోయారు కెన్యాలో. ఇంకో చోట మర్చిపోయారు, అదే కెన్యాలో ఇంకోటి కూడా జరిగిందండి. ఒక పాస్టర్ ఉపవాస ప్రార్థనలు చేపించి 43 రోజులు దాదాపు 200 మందిని చంపేశాడు. 43 రోజులు ఉపవాసం చేస్తే దేవుడు కనపడతాడు, పరలోకానికి పోతారని చెప్పేసి పోయారు. ఏ లోకానికి పోయారో తెలియదు కానీ మరి దాన్ని ఎప్పుడు మాట్లాడరు ఎవడు? సెలెక్టివ్ సింపతి. హిందువుల పట్ల మాత్రమే ఆ వెంజన్స్ చూపిస్తారు వీళ్ళు, ఎందుకంటే హిందుత్వం పడదు. కానీ వీళ్ళు మాట్లాడే మాట మేము సెక్యులర్స్ అండి అంటారు. సెక్యులర్ అంటే ఏంటి? నువ్వు మతమే సంబంధం లేకుండా ఉండు, ఏ మతస్థుడు తప్పు చేసినా మాట్లాడు, మతంతో సంబంధం లేకుండా మాట్లాడు. కానీ మత విశ్వాసాలని గాయపరిచేలాగా మాట్లాడటం మళ్ళీ సెక్యులరిజం అవ్వదు. ఎగ్జాక్ట్. మత విశ్వాసాన్ని గాయపరచడం అంటే ఇప్పుడు సనాతన ధర్మాన్ని చూడండి అనే, సనాతన ధర్మ పేరు వినగానే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయన్న, ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి, విమర్శలు, క్వశ్చన్లు, అసలు తూటాలు మాటలు. అదే అన్ని మతాలకు వస్తే నో క్వశ్చన్ నో ఆర్గ్యుమెంట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకు? బికాజ్ సనాతన ధర్మం గురించి ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు కృష్ణుడు 16,000 మందిని వివాహం చేసుకున్నారు. 8 మంది భార్యలు ఉన్నారు, ఇంకా 16,000 మంది వీళ్ళని కూడా రాజకన్యలను కూడా వివాహం చేసుకున్నారు. అవునా? ఈ 16,000 మందిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అన్నది ఎవరన్నా సిబిఐ ఎంక్వైరీయో సిఐఏ ఎంక్వైరీయో చేసి కనిపెట్టారా? భాగవతంలో రాసి ఉంది. కృష్ణుడు చేసింది తప్పే అయితే భాగవతంలో అంత డేరుగా రాసుకోరుగా కదా. పైగా కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఏంటాయా అని అడిగితే మనం సమాధానం చెప్తాం తప్ప కృష్ణుడినే క్వశ్చన్ చేస్తాను అక్కడగా నేను చంపేస్తా అని చెప్పి అనం. కానీ ఇదే దేశంలో నూపూర్ శర్మ ఒక అతను 6 ఏళ్ల పసిపాపను పెళ్లి చేసుకున్నాడు కదా అని ఒక క్వశ్చన్ చేసినందుకు నువ్వు మా ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడతావా, నేను చంపేస్తాం, నేను రేప్ చేసేస్తాం అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చేశారు. మరి ఎందుకంటారు? ఎందుకంటే సనాతన ధర్మంలో సమాధానం ఉంది కాబట్టి మనం నిలబడి ధైర్యంగా సమాధానం చెప్తాం. వాళ్ళ మతంలో వాళ్ళ ప్రవక్త చేసిన పనికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి మనం ప్రశ్నిస్తే చంపేస్తామని మొదలెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చంపేస్తారన్న భయంతో ఈ గాడి కొడుకులు ఎవరైతే ఉన్నారో ఈ చైనా బిస్కెట్లు తిరిగే కుక్కలు వాళ్ళు మాట్లాడరు. కానీ మేమున్నాగా, మేము మాట్లాడతాం, మేము అందరినీ క్వశ్చన్ చేస్తాం. చాలామంది అనొచ్చు సనాతన ధర్మం అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించడం కదండి, మరి మీరు ఎందుకు బైబిల్ని తిడుతున్నారు, ఖురాన్ని తిడుతున్నారు, ముస్లిమ్స్ని తిడుతున్నారు, క్రిస్టియన్స్ని తిడుతున్నారు అంటే మేమే ఎవరిని తిట్టమండి. కానీ మా జోలికి వస్తే వదలం. ఎందుకంటే మా ధర్మశాస్త్రం మాకు ఒకటే మాట చెప్తుంది, యస్మిన్ యథా వర్తతే యో మనుష్య తస్మిన్ తథా వర్తితవ్యం సధర్మ. ఎవడు నీతో ఎలా వ్యవహరిస్తాడో నువ్వు తిరిగి వాడితో అలాగే వ్యవహరించు, అదే అసలైన ధర్మం. బరాబర్ అలాగే ఉన్నాం, అలాగే ఉంటామండి. మీరున్న విమర్శ కాంట్రవర్షన్ ఏంటంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అందరు బాగానే ఉన్నారు, మీలాంటి వాళ్ళు వచ్చి ఏదో హిందూ మతం అని హిందూ మతానికి ఏదో జరిగిపోయిందని చిచ్చు పెడుతున్నారు అంటారు. దానికి మీరు ఒకటేనండి, ఇక్కడ ఒక దొంగల గుంపు వచ్చింది, ఒక ఇంట్లో పడి దోచుకుని ఆ ఇంట్లో వాళ్ళందరినీ చంపేసింది. ఇంటి పక్కన వాళ్ళు అందరూ కూర్చుని అందరూ బాగానే ఉన్నాం, ఒక్క కుటుంబం చచ్చిపోతే ఎంత పెంట చేయటం ఎందుకు, మీ దారిని మీరు పొందని పోలీసులను పంపించేస్తే ఎలా ఉంటుంది?
ఇవాళ ఇంట్లో జరిగింది మీ ఇంట్లో జరగలేదు కాబట్టి మీ ఇల్లు ప్రశాంతంగా ఉన్నట్టు కాదు, మీ దాకా రానట్టు అంతే. మీ దాకా రావటానికి పక్కింట్లో అంటుకున్న మంట మీ ఇంటి దాకా రావడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి ఒక మా గురించి మాట్లాడేవాళ్ళు హిందువుల్లోనే చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియాలి. ఈ రోజున ఇదే దొంగతనం ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఇంట్లో నలుగురు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఒక నలుగురు దొంగలు వాళ్ళ నలుగురిని చంపేయటానికి బయలుదేరారు, ఆయుధాలతో వచ్చేసారు. నా బోటోడు ఎవరో వాళ్ళని చూశాడు, లేదా నేను నాతో పాటు ఇంకొక అతను ఉంటే మేము ఇద్దరం కలిపి వాళ్ళని చూసాం. అరే అన్యాయంగా ఇంట్లో వాళ్ళని చంపేసేలాగా ఉన్నారు, వీళ్ళని ఎట్లయినా ఆపాల్సిందే అని చెప్పేసి నైట్ అంతా వాళ్ళతో ఫైటింగ్ చేసాం. ఒక ఇద్దరిని చంపేసాం మేము. ఆ మిగిలిన ఇద్దరు మా ఇద్దరిని కూడా చంపేశారు. వాళ్ళ దారి వాళ్ళు పారిపోయారు. పొద్దున్నే ఆ ఇంట్లో నుంచి ప్రశాంతంగా పడుకుని లేచిన ఆ నలుగురు బయటకు వచ్చి ఎవరో తాగుబోతే ఎదవలు నలుగురు కొట్టుకు చచ్చిపోయారండి రాత్రి అని చెప్తే ఎంత బాధగా ఉంటుంది. ఎందుకంటే మేము వాళ్ళ కోసమే ఫైట్ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలియట్లా, హిందువులకు చాలా మందికి. దానివల్ల మా మీద ఇట్లా అనుకుంటున్నారు. కానీ ఏ రోజైతే అరే నిజంగా వీళ్ళు మన కోసం బ్రతుకుతున్నారు అని తెలుసుకుంటారో అప్పుడు ప్రతి హిందువు కళ్ళు తెరుచుకుంటాయి. అలాంటి హిందువులు చాలా మంది తెలుసుకుని ఇప్పటికే ఈ దారిలోకి వచ్చారు. మళ్ళీ అడుగుతున్నాను దీన్ని మళ్ళీ ఒక్క మాటలో చెప్పాలంటే, లలిత్ గారు మత విద్వేషాలను రెచ్చగొడుతుర్రా లేదా? బరాబర్ కొడతాను కూడా, ఇంకా కూడా కొడతా. ఎందుకంటే నా మతం మీద విషం కక్కమని ఆ మత గ్రంథం చెప్తా ఉంది. నా మతం మీద విషం కక్కమని, నా మతస్థులందరినీ చంపేయమని వాళ్ళ దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడు ఆ 2 పుస్తకాల్లో కూడా. మరి అలాంటి మతాలు నా దేశంలోకి వచ్చి ఇవాళ నాకు నీతులు చెప్తాను, నాకు శుద్ధులు చెప్తాను, నన్నేదో బ్లేమ్ కార్నర్లో పెడతానంటే, నా హిందువులందరినీ తప్పుడు వాళ్ళగా చూపిస్తాను, నా హిందూ ఆచారాలన్నీ తప్పుడు అని చూపిస్తానంటే నేను ఏమన్నా చేతులకు మేకులు కొట్టు కూర్చున్నాను ఖాళీగా ఉంటాను. నేను ఎఫెన్స్లోనే ఉన్నాను. నేను ఎఫెన్స్లోనే ఉన్నా. ఆడెవడో నా దేశంలోకి వచ్చేసి నా మీద దుష్ప్రచారం చేస్తుంటే మేము అట్టంటి వాళ్ళం కాదండి, మేము బంగారాలండి, సింగారాలండి, సొల్లు కబుర్లు చెప్పను. నా కొడక నువ్వు నా ఏపు ఒకసారి వేలెత్తితే నేను నీ పైన కాలెత్తుతా. ఏం చేస్తాననేది నీ ఊహకే వదిలేస్తున్నా. నువ్వు నా జోలికి అసలు గాంధీయే వేస్ట్ అంటే గాంధీ సిద్ధాంతం అంటారు ఏంటి? నా జోలికే రానంత వరకు నేను ఎవరి జోలికి పోను. కానీ నా జోలికి వచ్చినప్పుడు యస్మిన్ యథావర్తతే యో మనుష్యాః తస్మిన్ తదావర్తితవ్యం సధర్మ. ఇదే సిద్ధాంతం మేము నమ్ముకుంది. మేము ఎవరి జోలికి వెళ్ళాం. మా జోలికి వచ్చినోడికి వాడు మా మీదకి ఎలా వస్తున్నాడో మేము వాడి మీదకి అలాగే వెళ్తాం. సరే అనే మీ గురించి అడుగుతాను. మీరు మన మతంలో ఉన్నారు, తర్వాత అనే ఆ మతంలోకి వెళ్ళారు. అసలు మన మతం నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? ఆ మతంలో అంటే మంత్స్ ఉన్నారా, ఇయర్స్ ఉన్నారా నాకు తెలియదు. ఎందుకున్నారు? మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఘర్ వాపస్ ఎందుకు అయ్యారు? అంటే ఏమైనా బలమైన కారణం ఉందా? మన మతాన్ని విడడానికి ఏమైనా బలమైన కారణం ఉందా? మళ్ళీ అక్కడ కూడా సస్టైన్ కాకుండా మళ్ళీ రావడానికి ఇంకేమైనా బలమైన కారణం ఉందా? అదే అండి, సేమ్ ఎవరైనా చూడండి, హిందువు ఒకడు మతం మారుతున్నాడు అంటే ఎవరైనా కావచ్చు, చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, పేదవాడు కావచ్చు, డబ్బున్నోడు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మతం మారుతున్నారు అంటే ఎటువంటి బలమైన కారణం ఉండదు, అత్యంత బలహీనమైన కారణం ఉంటుంది. కేవలం 3 కారణాలు. క్రైస్తవ ప్రచారకులు చేసే మోసాలు, చెప్పే అబద్ధాలు, లేదా రెండోది పెట్టే ఆశలు, చూపించే ప్రలోభాలు, మూడోది మోసం చేయటం ద్వారా. ఈ మూడిటి ద్వారానే వాళ్ళు మతం మారుస్తారు, వీళ్ళు మతం మారుతారు. ఈ 3 కూడా అత్యంత బలహీనమైన కారణాలు. నేను క్రైస్తవ్యంలో వెళ్ళటానికి కూడా అంత బలహీనమైన కారణంతోనే వెళ్ళా. కానీ తిరిగి రావటానికి మాత్రం చాలా బలమైన కారణం ఉంది. వెళ్ళటానికి కారణం ఏంటి? వెళ్ళడానికి బలహీన కారణము, రావడానికి చాలా బలమైన కారణం ఉంది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నానో నాకు కూడా తెలియదు. ఇంటర్మీడియట్ స్టేజ్లో నేను జాయిన్ అయినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాళ్ళ ఇంటికి కంబైన్ స్టడీస్కి వెళ్తూ ఉంటే ఆవిడ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన, ప్రార్థన చేస్తాను కూర్చొని ఆయన అంటే ఈ గాడిద కొడుకులు అందరూ చెప్పినట్టు నేను కూడా సెక్యులరిజమే చూపించా. 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయిద్దిలే కదా అని చెప్పేసి 2 నిమిషాలే మోకాలు దండేశారు. అలా 2 నిమిషాలు 10 రోజులు అయిన తర్వాత ఆంటీ నేను బయలుదేరుతున్న ప్రేయర్ చేయండి, ఆంటీ నేను ఎగ్జామ్కి వెళ్తున్న ప్రేయర్ చేయండి అని నేనే నా తలాప చెప్పడం మొదలుపెట్టాను. ఇంతే జరుగుతుంది. అలా మెల్లగా నన్ను ప్రేయర్కి అలవాటు చేశారు. అందులో గొప్పతనం నాకేం కనపడలే ప్రేయర్లో, కానీ ఒక అలవాటులాగా మారిపోయింది. మా ఇంట్లో ఉన్నప్పుడు పొద్దున్నే మా అమ్మ పూజ చేస్తూ ఉండేది, నేను నా దారిని బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. మా అమ్మ కూడా రోజు నువ్వు పూజ కాడ కూర్చో 1 నిమిషం 2 నిమిషాలు 10 నిమిషాలు అని నేర్పుంటే బహుశా నాకు ఈ కర్మ పట్టేది కాదేమో. ఆ రోజుల్లో మా అమ్మ వాళ్ళు కూడా ఇంత ప్రమాదం ఉంటుంది ఈ పాషండ మొత్తం వల్ల అని అనుకోలేదు. కానీ ఒక్కడ పరిచయం అయితే, అంటే ఇంటర్మీడియట్ స్టేజ్ నా ఏజ్ వాడు నాకు పరిచయం అయితే వాడు నన్ను మతం మార్చగలిగాడు. ఈ రోజున సండే స్కూల్స్ పేరుతో చూడండి, ఒక 5వ తరగతి పిల్లోడు ఇంకో 5వ తరగతి పిల్లోడిని కూడా అరే ఈ వారం మా ఇంటికి వస్తావా, నీకు కేక్ పెడతానంది మా అమ్మ అని చెప్పి తీసుకుపోతాడు. ఆ పసి హృదయాల్లో కూడా ఈ పాషండ విషయాన్ని నాటుతూనే ఉన్నారు.
అంటే ప్రతి పిల్లోడు కూడా పుట్టాడంటే ఆ మతస్థంలో వాడు ఆ మతంలో వాడు ఒక మిషనరీయే, మన హిందువుల్లాగా కాదండి. అలా నాకు తెలియకుండా నేను క్రమంగా చర్చికి కూడా అలవాటు అయిపోయాను. నేను మతం మారడానికి ఇంతకంటే పెద్ద కారణం ఏం లేదు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని వ్యసనాలు, అక్కడ అలవాటైన అంటే యవ్వన చాపల్యంతో నాకు వచ్చిన కొన్ని అవకాశాల వల్ల నేను అక్కడే కొనసాగాల్సిన పరిస్థితి కొనసాగాను. దాంతోపాటు దేవుడు సేవ చేస్తున్నాను అనే ఒక మబ్బులో కూడా బ్రతికేశాను. నేను నిజంగా ఏదో దైవ సేవ చేస్తున్నా. 9 years అండి. 9 years. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఫస్ట్ 3-4 years బాగానే ఉన్న నేను ఆ తర్వాత పాస్టర్ వల్లే, నన్ను ఎవడైతే తిప్పుతున్నాడో ఆ పాస్టర్ వల్లే చాలా చెడు అలవాట్లు వచ్చేసినాయి. అవి ఇప్పుడు నేను చెప్పలేను నాకు, ఎందుకంటే నాకు ఆ దరిద్రం తలుచుకోవటం ఇష్టం లేదు. నేను ఇవన్నీ చూశానని చెప్పడం కూడా ఇష్టం. మ్యాక్సిమం ఎన్ని చెడు అలవాట్లు ఉంటే ఆ చెడు అలవాట్లు అన్నీ చేసుకున్నాం. ఇంకా చెప్పాలంటే మా పాస్టర్ ఉండేవాడు కదా, చర్చిలోనే కూర్చుని ముందాగేవాడు, మేము కూడా కూర్చునేవాళ్ళం కంపెనీకి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చెప్తారు, నేను గతంలో త్రాగబోతుని తిరగబోతుని నాయన మరి దీనిలోకి వచ్చిన తర్వాత మారిపోయానని చెప్తాడు. ఏం లేదండి, దీంతో ఉన్నప్పుడు ఆడు తిన్నగా ఉంటాడు, దానిలోకి పోయాక తాగుబోతూ తిరుగుబోతూ అవుతాడు, దానిలోకి వెళ్ళాక తాగుబోతానని చెప్పుకోడు బయటికి. ఉదాహరణకు మొన్న కుక్క సాగు తెచ్చాడు ఒకడు, తెగదాగి పాస్టర్ ఒకడు పడాలాడు. ఆడు హైదరాబాద్లో బయలుదేరి రాజమండ్రిలో దాకా తాగుతూనే ఉన్నాడు. నీళ్ళ ట్యాంకీలో కూడా అంత ముందు తాగాడు. అంత తాగాడు కుక్క సాగు చేస్తే అని అంటారు, అసలు మా పాస్టర్ తాగాడని మీరు ఎట్లా చెప్తారా అంటాడు. ఇంకో గాడిద కొడుకేమో వేరే కాల్లో మాట్లాడతా అభినయ దర్శన్ అనేవాడు, మా పాస్టర్ తాగుబోతుని మాకు తెలుసండి అప్పుడు ఆడు చెప్తాడు. ఆడు మీడియా ముందుకు వచ్చి మా పాస్టర్ గారు అసలు ముందే తాగరు అని చెప్పి అబద్ధాన్ని చెప్పిన గాడిద ఆడు కూడా. వీళ్ళు ఏమంటారు, మేము క్రైస్తవ్యంలోకి అసలు అబద్ధాలు చెప్పకూడదు, ముందు తాగకూడదు అన్నారు. ఆడు ముందు తాగాడు, ఆడు తాగలేదని వీళ్ళు అబద్ధం చెప్పారు. పాపిస్ట్ పనులన్నీ ఎవడు చేశాడండి? ఎంతకంటే ఎక్కువ పాపిస్ట్ పనులు చేసేవాళ్ళు నేను ఆ రోజు చూశాను కాబట్టి ఆ దరిద్రంలోంచి బయటకు వచ్చేసారు. ఇది ఒక బలమైన కారణం. అన్న మీరు అందులో ఉన్నారు, 9 years ఉన్నా అన్నారు. అసలు బైబిల్ ఏం చెప్తుందన్న? ఏం చెప్పదండి. అదేంటన్నా అంత గ్రంథం, మత గ్రంథము ఏం చెప్పదేంటి? నేను క్రైస్తవులందరికీ ఓపెన్ సవాల్ ఇస్తున్నానండి. ఇప్పటికైనా సరే హిందూ గ్రంథాల్లో లేని ఒక్క కొత్త విషయం బైబిల్ ఏదన్నా చెప్తుంటే, నేను బైబిల్ మొత్తం చదివానండి. మొత్తం 1020 పేజీల బైబిల్లో పాత నిబంధనలో ఒక 66 పుస్తకాలు ఉంటాయి, కొత్త నిబంధనలో ఒక 27 పుస్తకాలు ఉంటాయి మొత్తం కలిపి. సారీ పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు రెండు ఉంటాయి. మొత్తం చదివేస్తాం. దాంతో కలిపితే ఎంత అండి, 1020 పేజీలే. మొత్తం కలిపితే 66 పుస్తకాలు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? ఏదండి అదే చెప్తున్నా, ఒక పారా కాదు, ఒక అక్షరం కూడా వాల్యుబుల్. ఎందుకంటే మీరు శ్రీమద్ రామాయణంలో కనుక చూసుకున్నట్లయితే ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని చెప్తారు. అంటే రామాయణ గ్రంథం నుంచి ఒక అక్షరం చదివినా కూడా మహాపాతకాలన్నీ పోతాయి అంటారు కదా. నేను బైబుల్ని అదే అడుగుతున్నా, బైబుల్ ఏం చెప్పింది అన్నారు కదా, బైబుల్ ఏం చెప్పిందో నాకు చెప్పమంటున్నా. పాస్టర్స్ అందరినీ అడుగుతున్నా, హిందూ గ్రంథాల్లో లేని మంచి విషయం ఒక్కటి బైబుల్ ఏదన్నా కొత్తది చెప్తే నాకు చెప్పండి. ఒక్కటి కొత్తది ఏదన్నా చెప్తే బైబుల్ నాకు చెప్పండి అన్న. అందుకే బైబుల్ ఏమీ చెప్పలేదు అంటున్నాను నేను. అక్కడ ఏం నేర్చుకోలేదు, అక్కడ నేర్చుకోవటానికి ఏం లేదంటున్నా. ఓకే అన్న. ఇప్పుడు మీరు డిబేట్లలో చూస్తుంటాను, ఏందన్న రెబల్గా ఉంటారు. పాస్టర్ల పేరు వినంగానే, వాళ్ళ మత గురువుల పేరు వినంగానే ఒక్కటిసారి మీరు ఉవ్వెత్తున లేస్తూ ఉంటారు. దీనికి మత గురువుల పేర్లు చెప్తే అట్లా కోపం రాదండి. ఇప్పుడు అదే పాస్టర్స్లో ఎవరన్నా బాగా నీతిమంతుడు ఉన్నాడు అనుకోండి, నేను 100% చెప్తున్నా, పాస్టర్స్లో 100కి 99.99% నీతిమంతులు లేరు. ఆ 0.1% కూడా ఎందుకు అంటున్నాను అంటే, మళ్ళీ ఎవడో వస్తాడు, నేను ఏ తప్పు చేయలేదు, నేను పరమ నీతిమంతుడు, నేను నన్ను అగ్గితో కడగొచ్చు అంటాడు. మళ్ళీ ఆడితో నాకు డిస్కషన్ ఎందుకు? తుఫేల్ డిస్కషన్స్ నాకు అనవసరం కదా. కాబట్టి 99.99% అందరూ అబద్ధాల కోరలే. మోసం చేయకుండా, అబద్ధం చెప్పకుండా, ఒకడిని మతం మార్చలేడు, ఒకడిని మతం మారకుండా ఆపుకోలేడు. ఆ మతంలో ఉన్నోడిని, అబద్ధాల మీద పుట్టిన మతం, అబద్ధాల మీద బ్రతుకుతున్న మతం, అబద్ధాల మీదే బతుకుతుంది ఇప్పటికి నుంచి ఎప్పటికైనా కూడా. ఆ మతంలో ఉండే మత పెద్దలు వచ్చేసి, నా భారతదేశంలో, ఈ భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, వేదభూమి, కర్మభూమి, నా భారతదేశం గురించి సి నారాయణ రెడ్డి గారు, మన తెలంగాణ వాగ్గేయకారుడు, ఒక అద్భుతమైన కవిత చెప్పారండి. భారతదేశం భగవద్గీత అని చెప్పేసి చెప్పారు కదా. మరి అలాంటి భగవద్గీత అయిన భారతదేశాన్ని ఆడొచ్చి, మీ భారతదేశంలో ఏముంది, మొత్తం బ్రిటిష్ వాడు వచ్చాక పుట్టింది మొత్తం అసలు అద్భుతాలన్నీ ఇక్కడ, బ్రిటిష్ వాడు వచ్చి డెవలప్ చేస్తేనే ఇక్కడ అన్నీ ఉన్నాయి, బ్రిటిష్ వాడు చట్టాలు చేస్తేనే మీరు బతుకుతున్నారు అని చెప్పి అబద్ధాలు చెప్తుంటే నాకు మండదు. ఈ దేశంలో సెక్యులరిజం అని చెప్పి ఇందాక చాలామంది మాట్లాడుతున్నారు, ఇందాక మీరు అడిగారు కదా. సెక్యులరిజం వల్ల కొత్తగా వచ్చిన బెనిఫిట్ ఏంటంటే, ఎవరికి నచ్చిన మతాన్ని ఆడు స్వీకరించవచ్చు, ఇదేగా. కానీ ఇప్పుడు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనుకుంటున్నారా? శంకరాచార్యులు గారు ఏ విధంగా మండన మిశ్రుల వారిని తన సిద్ధాంతంలో నుంచి ఈయన సిద్ధాంతంలోకి మార్చారు? చర్చల ద్వారా కదా. కుమారుల భట్టుతో డిబేట్ చేయాలని వెళ్ళలేదు ఆయన.
కాపాలికలతో చర్చలు చేయలేదా? ఎంతోమంది కాశ్మీర్ పీఠం వాళ్ళతోటి, కాశ్మీర్ దేశం వాళ్ళతోటి, లేకపోతే వేరే దేశాల వాళ్ళతోటి ఆయన చర్చలు చేసి వాళ్ళందరినీ 72 అవైదిక మతాలని ఖండించారు. అదేమన్నా మామూలు విషయమా? ఆ రోజుల్లో వాళ్ళందరినీ ఓడించి ఈయన మతంలోకి మార్చుకోలేదా? మత మార్పుడు అప్పుడు లేదా? ఉంది. కానీ సిద్ధాంతపరమైన చర్చ చేసి నీ సిద్ధాంతం కంటే నా సిద్ధాంతం గొప్పది, నా సిద్ధాంతం మంచిది అని నిరూపించుకుని మార్చుకున్నారు. వీళ్ళకలాగా ఇప్పుడు మీ దేవుడు వ్యభిచారి, మీ దేవుడు తాగుబోతూ, మీ దేవుడు ఇట్టా చేశాడు, మీ దేవుడు అట్టా చేశాడు అని అబద్ధాలు చెప్పలేదు. కానీ శాస్త్ర ప్రమాణంతో కూడిన చర్చలు చేశారు. సింపుల్ అండి. అది ఇది వద్దు. హిందూ గ్రంథాలు బైబిల్ని కంపేర్ చేసుకుందాం. గ్రంథాల ఆధారంగా భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఎవరో అని అడిగాం అనుకోండి, ప్రతి గొట్టంగాడు ఇంకో గొట్టంగాడు పేరు చెప్తే ఈడే భగవంతుడు అంటే నేను కూడా చెప్పుకుంటాను, నాకు నేనే భగవంతుడు అని చెప్పేసి. ఆపరేషన్ దుర్యోధన సినిమాలో శ్రీకాంత్ చెప్పు నీ పేరు ఏంటంటే భగవంతుడు అంటాడు. అది కాదు. భగవంతుడు అంటే ఏమిటి అనే నిర్వచనాన్ని గ్రంథ సహితంగా, గ్రంథ ప్రమాణంగా ఎవరైనా నిరూపించగలరా? బైబిల్లో ఇలా ఉంది అని చెప్పేసి. బైబిల్లో దేవుడి గురించి ఒకటే నిర్వచనం చెప్పుకుంటారండి. యెహోవా అనే పేరుకి అర్థం ఏంటి అంటే, యెహోవా అనగా అనువాడు, ఉన్నవాడు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ప్రియాంక ఠాకూర్ అనువారు ఇక్కడ ఉన్నవారు, ఇది ఒక థియరీయా? లలిత్ కుమార్ అనేవాడు ఇక్కడ ఉన్నవాడే. యెహోవా అనేవాడు ఉన్నవాడు, అనువాడు అన్నాడు. ఎక్కడున్నాడు చెప్పమనండి. ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు అని. నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, ఈ వస్తువుల్లో ఉన్నాడు, అణువణువులో ఉన్నాడు. బైబిల్ని అడగండి, అణువణువులో దేవుడు ఉన్నాడా అని? లేడు. పోనీ విగ్రహాల్లో దేవుడు ఉన్నాడా అని అడగండి, లేడు. పోనీ ఫోటోల్లో దేవుడు ఉన్నాడా? లేడు. చెట్లలో ఉన్నాడా? లేడు. పొట్టల్లో ఉన్నాడా? లేడు. మరి ఎక్కడా లేనోడు అనువాడు, ఉన్నవాడు అంటే ఎక్కడున్నవాడు? గట్టిగా అడిగితే ఏం చెప్తారన్నా వాళ్ళు? ఎక్కడ ఉన్నాడంటే ఎక్కడో ఒకడు లేడా? వాళ్ళు గట్టిగా అడిగితే ఒకటే చెప్తారు, ఇతను సాతాను సంబంధి, వీడికి సాతాను పట్టుకుంది, సైతాన్ పట్టుకుంది. కాబట్టి ఇలాంటి వాటితో మాట్లాడకూడదు, అపహాసికులు కూర్చున్న చోట కూర్చున్న రాదు అని బైబిల్ చెప్తుంది, నీతో మాట్లాడ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఓకే, అంతే. సో అన్న, ఇప్పుడు మీకు ద్వేషం అనేది అంటే రెబల్ అనుకోండి, ద్వేషం అన్య మతాల పైన, అన్య మతాల్లో ఉన్న వ్యక్తుల పైన, లేకుంటే అన్య మతాల గ్రంథాల వాటెవర్ సిద్ధాంతాల పైన, అసలు దేని మీద మీకు మీ పోరాటం? అన్య మతాల నాకు క్రిస్టియానిటీ, ఇస్లాం పట్ల ద్వేషం లేదు. మళ్ళీ చెప్తున్నానండి, నాకు అసహ్యము. ఎందుకు? ఎందుకంటే ఆ మతాలు చెప్తున్న సిద్ధాంతాల పట్ల, వ్యక్తుల పట్ల నాకు ఎటువంటి ద్వేషభావన ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళంతా నిన్న మొన్నటి దాకా మనలాగా హిందువులుగా బతికిన వాళ్ళే, మన పూర్వీకులకు పుట్టిన వాళ్ళే. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఆ మతాన్ని విడిచిపెట్టి మళ్ళీ మన దారిలోకి రావాల్సిన వాళ్ళే. వేరే దిక్కు లేదు, వేరే దారి లేదు. కాబట్టి వాళ్ళ మీద మనకి ఎటువంటి వెంజన్స్ ఉండదు. కానీ నీ మతం కాని వాడిని మంటల్లోకి తోసే, నీ మతాన్ని అంగీకరించిన వాడిని, నీ దేవుడిని ఒప్పుకోని వాడిని అగ్నిలో కాల్చే, రాళ్లతో కొట్టి చంపే అనే ప్రచారాలు చేసే మతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి మతాలు అంటే నాకు అసహ్యం. హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా చూడండి, మనుషుల్ని ఇగో ఆడు నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఆయన రాళ్లతో కొట్టి చంపే, ఈయన నన్ను పూజ చేయట్లేదు కాబట్టి ఈయన మంటలతో చంపే అని చెప్పేసి ఏ దేవుడైనా చెప్పాడేమో అడగండి. ఏ గ్రంథంలో అయినా సరే లేదు, ఉండదు. ఎందుకంటే భగవంతుడు అనేవాడికి తెలుసు, ఆల్రెడీ భగవంతుడు స్వర్గము నరకం అనేది ఒకటి పెట్టాడు. భూమి మీద మనం చేసే పాపాలకి నరకము, భూమి మీద మనం చేసుకునే మంచి పనులకి స్వర్గము. అసలు తిరుగులేని మంచి చేసుకుంటే కర్మఫల శూన్యత పొందితే మోక్షం ఇచ్చేసాడుగా. మరి దేవుడు నిజంగా తోపు పీకుడుగాడైతే చచ్చిపోయిన తర్వాత మనం నరకానికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవాలి ఏదన్నా ఉంటే. ఇక్కడ మీరు కొట్టుకు చచ్చిపోంటారని చెప్పటం ఏంటి? అంటే పైకి వచ్చాక కూడా నేను ఎట్టాకు పీకలేను, ఎందుకంటే పైన నేను లేను కాబట్టి మీరు ఆయన కొట్టుకు చచ్చిపోండి అని చెప్పేసి చెప్తారా? ఈ పాషండ మతాలు దేవుళ్ళు చేసే ప్రచారం అదే కదా. మన దేవుడు ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే అధర్మం పెచ్చుమెరుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను, అధర్మాన్ని అణిచేస్తాను అని చెప్పేసి అన్నాడు. అంతేగాని ఇవి అధర్మం పెరిగిపోతుంది కానీ రే అబ్బాయి నువ్వు వెళ్ళి అని చంపేసి అని అన్నాడు అమ్మంతా ఎప్పుడైనా? లేదు. భగవంతుడు నేను వస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారం ఎన్నో అవతారాల్లో భగవంతుడు వచ్చాడు. కాకపోతే వచ్చిన ప్రతి అవతారాన్ని ఇది భగవంతుడు అవతారం అని మనం గుర్తించకపోవచ్చు, కానీ భగవంతుడు ప్రతిసారి వస్తున్నాడు. కానీ వాళ్ళ మతాల్లో దేవుడు నేను వచ్చి అన్యాయాన్ని అంతం చేస్తానని చెప్పుకోవట్లా. ఆడు నన్ను పూజించట్లేదు కాబట్టి నువ్వు చంపే అంటాడు. నువ్వేం చేస్తావు? నువ్వు పెద్ద దేవుడు కదా, నువ్వు స్వర్గం నోటి పెట్టావు, నరకం నోటి పెట్టుకుని పైకి వచ్చాక లెక్కలు కట్టుకో, తేల్చుకో. ఓకే అంటే ఇప్పుడు మన హిందూ రాష్ట్రం కావాలా, హిందూ రాష్ట్రం ఉందా అనేది పక్కన పెడితే, మన విదేశీయులు పాలించారు, అంటే భారత మొత్తము రాజ్యాలుగా విభజించి పాలించుకున్నారు. అప్పుడు అన్ని మతాలు ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనం హిందూ మతమే
హిందూ రాష్ట్రమే కావాలంటే అది కుదురుతుందా, సాధ్యమవుతుందా? సెక్యులరిజం అనేది భారతదేశం మొత్తానికైనా, భారతదేశంలో కొన్ని ప్రాంతాలకైనా అండి? భారతదేశం మొత్తానికి కదా. మొత్తానికి కదా. చట్టం ముందు సమానత్వం విషయంలో కూడా చూసుకుంటే కుల, మత, భాష, ప్రాంత, Yes. లింగపరమైన వివక్షలు ఏవి ఉండకూడదని చెప్తున్నారు. అవునా? అవును. కానీ ఒక రాష్ట్ర ఉద్యమం నడిచింది, నీళ్లు, నిధులు, నియామకం, స్వపరిపాలన అనే నినాదంతో. అవునా? అవును. మన ప్రాంతం వాళ్ళే మన ప్రాంతాన్ని పరిపాలించాలి అని అనుకోవటం అది రాజ్యాంగ విరుద్ధం కానప్పుడు, నా ధర్మం వాళ్ళే నా దేశాన్ని పాలించాలి అని నేను కోరుకోవటం మాత్రం ధర్మ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం ఎలా అయిపోతుంది సడన్గా? ఉమ్. అంటే వాళ్ళు నా ప్రాంతం వాళ్ళే నా ప్రాంతాన్ని పాలించాలని కోరుకోవటం తప్పుగా అన్నప్పుడు, నా ధర్మం వాళ్ళే నా దేశాన్ని పాలించాలని నేను కోరుకోవటం మాత్రం భూతైపోతుందా? ఉమ్. ఇది తప్పు అయినప్పుడు అది కూడా తప్పు అవ్వాలి. దీన్ని ఖండించే ముందు దాన్ని కూడా ఖండించండి. మరి దాన్ని సమర్థించి దానికి అందరూ జెండాలు పట్టుకున్నప్పుడు మరి దీనికి ఎందుకు పట్టుకోరు? దీనికి కూడా పట్టుకున్నాం, ఉమ్. గొడవ ఉండదు. ఓకే అన్న, హిందూ రాష్ట్రం ముందే ఉందన్నారు మీరు. అంటే ఇప్పుడు మీ పోరాటం హిందూ రాష్ట్ర స్థాపనక? ఎగ్జాక్ట్లీ అండి. పునఃస్థాపన అనాలి ఇప్పుడు. పునఃస్థాపన అని కూడా కాదు చెప్పాలి అంటే. భారత్ ఎప్పుడు హిందూ దేశమే. Okay. అయితే ఈ హిందూ దేశము అనేది ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకునేది కావాలి, ఒప్పుకోవాలి. అలా ఒప్పించడమే హిందూ రాష్ట్ర సాధన. కొత్తగా దీన్ని హిందూ రాష్ట్రంగా ఎవరు మార్చే పని లేదు. భారత్ ఎప్పుడు హిందూ రాష్ట్రమే. భారత్, ఇండియా అనే టైటిల్ అంటేనే హిందూ. ఇప్పుడు అందరు అడిగేది జనరలైజ్గా అడుగుతున్నా, హిందూ రాష్ట్రం వస్తే మనకు ఒరిగేది ఏంటి? చెప్తున్నా కదండి. ఫస్ట్ స్వయం పాలన. ఏదైతే బ్రిటిష్ వాడు పోతూ పోతూ మనకి పరిపాలన అప్పజెప్పకుండా అధికార మార్పిడి చేసి ఇక్కడ వాడికి అనుకూలంగా ఉండే వాళ్ళని పెట్టుకుని వెళ్ళిపోయాడు అనేది చాలామంది మాట్లాడే మాట. నా భావన కూడా అది. ఈ రోజున ఈ దేశంలో హిందువులు ఎవరైతే డెమోక్రటిక్ దేశం, ఇందాక చాలామంది సెక్యులర్ అంటున్నారు కదా, భారతదేశం సెక్యులర్తో పాటు డెమోక్రటిక్ కూడా కదా. డెమోక్రటిక్ అంటే ఏంటండి? ఎవరు మెజారిటీగా ఉంటారో వాళ్ళు నిర్ణయాధికారం కలిగి ఉండాలి. మెజారిటీ. మరి ఈ దేశపు మెజారిటీలు ఎవరు? హిందువులు. మరి ఈ దేశపు హిందువులు వాళ్ళకు కావలసిన నాయకత్వాన్ని ఎంచుకోవటానికి వాళ్ళకి అధికారం లేదా? కాబట్టి ఫస్ట్ మాకు కావాల్సింది స్వయం పాలన, హిందూ ఆత్మగౌరవం. రెండోది హిందూ ప్రభుత్వం వస్తే అన్ని మతాలు సమానంగా చూస్తారు. ఎందుకంటే ఒక హిందువుకి ఇంకో మతం పట్ల ద్వేషం ఉండదు. ఏ మత గ్రంథంలోనూ కూడా ఇంకో మతం పట్ల ద్వేషం నేర్పల. కానీ వేరే మతానికి సంబంధించిందే చూసుకుందాం. ఈ రోజున సలగల జాన్ రాజ్ అనే ఒక పాస్టర్ ఓపెన్గా చెప్పాడు, భారతదేశాన్ని భారతదేశంగా ఉంచాలని ఏ క్రైస్తవుడు అనుకోడుగా, భారతదేశాన్ని బైబుల్ దేశంగా మార్చాలనుకుంటాంగా అన్నాడు. నేను ఇది భగవద్గీత దేశంగానో, రామాయణ దేశంగానో, భారతం దేశంగానో మార్చాలనుకోవట్లా. ఓన్లీ హిందూ భారత్గానే ఉంచాలనుకుంటా. భారతదేశంగా. భారత్ ఏ పునాది మీద నిలబడింది? వేదం పునాది మీద నిలబడింది. వేదం ఏం చెప్తుంది? ఆనో భద్రాహ క్రతువో యాంతి విశ్వతః భద్రం కర్ణే విష్ణునియామదేవాహ భద్రం పశ్యే మాక్షభిర్యజత్ర. అందరికీ శుభం జరగాలి, అందరికీ మంచి జరగాలి, మా చెవులు ఎప్పుడు మంచే వినాలి, మా కళ్ళు ఎప్పుడు మంచే చూడాలి అని కోరుకుంటుంది వేదం. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్తుంది. ఇక్కడ మరి దీంట్లో హిందూ జనా సుఖినో భవంతు అని ఎక్కడైనా చెప్పారా? లేదు. కాబట్టి హిందూ రాజ్యం వస్తే అందరూ బాగుంటారు. కానీ వేరే మతాలు కనుక పెచ్చుమీరితే ఈ రోజున ప్రపంచంలో 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి, 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఎందుకని ఏ ఒక్క సెక్యులర్ ఇస్లామిక్ దేశం, సెక్యులర్ క్రిస్టియన్ దేశం లేదు చెప్పండి? బికాజ్ అక్కడ హిందువులు లేరు కాబట్టి. భారతదేశంలో హిందువులు ఎంత బాగుంటే, భారతదేశంలో హిందుత్వం ఎంత బాగుంటే అప్పుడు మిగతా మతాల వాళ్ళు కూడా అంత ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజున చాలామంది అంటారు భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని చెప్పేసి. ఎవడు చెప్తాడు? అమెరికా వాడు చెప్తాడు. భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేకపోవటం ఏంటండి? ఈ రోజున ముస్లిమ్స్ పాకిస్తాన్లో ప్రశాంతంగా ఉన్నారా? బంగ్లాదేశ్లో ప్రశాంతంగా ఉన్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ప్రశాంతంగా ఉన్నారా? ఇరాన్లో ప్రశాంతంగా ఉన్నారా? సిరియాలో ప్రశాంతంగా ఉన్నారా? టర్కీలో ప్రశాంతంగా ఉన్నారా? ఎక్కడా లేరు. ఎక్కడ చూసినా అసంతృప్తే. కానీ వీళ్ళందరూ అంటారు భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని చెప్పేసి. ఈ దేశపు హోంమంత్రి ఒక మైనార్టీ 10 ఏళ్ల నుంచి, అమిత్ షా గారు. ఆయన జైన మతస్థుడు. ఈ దేశంలోకెల్లా అత్యంత సంపన్నుడైన అదానీ ఒక జైనుడు. ఈ దేశంలో అత్యంత సంపన్నుల్లో పార్సీలుగా ఉన్న రతన్ టాటా కావచ్చు, మిస్త్రీలు కావచ్చు, లేకపోతే షాపూర్జీ పల్లంజీ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు, వీళ్ళంతా పార్సీలు. 1% కంటే తక్కువ జనాభా ఉన్నవాళ్ళు. స్మృతి ఇరానీ మొన్నటిదాకా హెచ్ఆర్ మినిస్టర్గా చేశారు, ఆవిడ పార్సీ. ఈ దేశంలో మైనార్టీలకి ఇంత పెద్ద పదవులు ఉన్నాయి, ఇంత ఆస్తిపరులు, స్థితిమంతులు ఉన్నారు. వీళ్ళందరూ వ్యాపారం చేసి ఎదుగుతుంటే ఎవడడ్డుకున్నాడు? ఈ దేశంలో మేము సంపదను పెంచాం, కేవలం పిల్లల్ని కనిపెంచుతామని చెప్పేసి ఒక్కొక్కటి పందుల్లాగా 10 మందిని కనిపెంచుకుంటా మాకు అన్యాయం జరిగిపోతుంది, మైనార్టీలని తొక్కేస్తున్నారంటే నువ్వు పెంచుకుంటున్నావు. నువ్వు కూడా 2 పిల్లల్ని కను, ఒక ఐటీ ఇంజనీర్ చేయి, ఒక డాక్టర్ని చేయి.
నీ అభివృద్ధిని ఎవడడ్డుకుంటాడు చూస్తే ఈ దేశంలో? ఇదే దేశంలో ముస్లిం అయిన అజీం ప్రేమ్జీ విప్రో అనే కంపెనీ పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించుకుంటుంటే ఎవడన్నా అడ్డుకున్నాడు? కానీ చాలామంది ఏం చేస్తారంటే అసలు ఈ దేశానికి మేము ట్యాక్స్ ఎందుకు కట్టాలని ట్యాక్స్ ఎగదొబ్బే బేరాలు ఏవైతే ఉన్నాయో పూల వ్యాపారం, పళ్ళ వ్యాపారం ఇట్లాంటివి చేసుకుంటూ బతికేస్తున్నారు. తప్పు మీ దగ్గర పెట్టుకుని మా మీద పడి ఏడిస్తే ఏమవుతుందిరా? నువ్వు ఫస్ట్ వ్యాపారం తిన్నగా చేసుకొని నీ పిల్లల్ని తిన్నగా చదివించుకో. అప్పుడు నీ ఆడపిల్లలను అరబ్ దేశాల షేకులకి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సో ఈ దేశంలో మైనారిటీలు చాలా బాగుంది, కేవలం భారతదేశంలోని. కానీ 2 వర్గాలు ఉన్నాయి మైనారిటీలు, ది మోస్ట్ డామినెంట్ మైనారిటీస్. నిజానికి వాళ్ళు మైనారిటీస్ కాదు. మైనారిటీస్ అంటే 1% కంటే తక్కువ ఉన్న పార్సీలు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు. కానీ వీడు 15%కి వచ్చి నేను మైనారిటీ అంటాడు, సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ అయ్యండి. ఇంకోటి 5.5%కి వచ్చే థర్డ్ బిగ్గెస్ట్ మెజారిటీగా ఉండి నేను మైనారిటీ అంటాడు. ఒక్క మైనారిటీగా 5% అధికారిక జనాభా క్రిస్టియన్స్ది. కానీ క్రిస్టియానిటీ ప్రచారానికి భారతదేశానికి వస్తున్న డబ్బు ఎంతో తెలుసండి? $175 బిలియన్, అంటే సంవత్సరానికి 15 లక్షల కోట్ల రూపాయలు. మరి కేవలం మైనారిటీలైన మీరు అంత డబ్బు ఎందుకు తెప్పించుకుంటున్నారు? ఆ డబ్బు మీ మతాన్ని పెంచుకోవటానికి కాకుండా, మీ మతాలని వ్యాప్తి చేసుకోవటానికి కాకుండా, మీ మతంలో ఉన్న వాళ్ళని బాగు చేసుకోవటానికి వాడి చూడండి కొన్నాళ్ళు. మీ మైనారిటీలు అందరూ లక్షల కోట్లకి అధిపతులు అయిపోతారు ఒక దెబ్బన. కానీ మీ బతుకు కావాల్సింది అది కాదు. ఎంతసేపు పక్కన ఇంకోటి వేరే మతం వాడు ఉన్నాడో ఆ నీ మతంలోకి లాగేయాలనే కడుపు మంట, కుళ్ళు. ఆ కుళ్ళుతో కుళ్ళిపోయి వాళ్ళే నాశనం అవుతున్నారు, మనం కాదు. ఓకే, లలిత్ కుమార్ గారి దృష్టిలో ఉద్దేశంలో పాస్టర్ వర్సెస్ పూజారి ఏంటి? మీరు ఏం చెప్తారు వీళ్ళిద్దరి గురించి చెప్పాలనుకుంటే? సింపుల్ అండి. ఒక పూజారి 100 ఏళ్ళు చరిత్ర ఉన్న ఒక గుడిలో కొత్తగా పూజారిగా జాయిన్ అయితే ఆ రోజు ఆయన సైకిల్ మీద వచ్చాడు అనుకోండి, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేస్తే ఆయన మ్యాక్సిమం చనిపోయే టైంకి ఆయన ఒక బండి కొనుక్కోగలుగుతాడు. అదే ఒక పాస్టరు నడుచుకుంటూ ఒక ఊళ్ళోకి అడుగు పెట్టాడు అనుకోండి, ఆ ఊళ్ళో సంవత్సరం తిరిగేపటికి బండి కొంటాడు, 2 సంవత్సరాలు తిరిగేపటికి కారు కొంటాడు, 3 సంవత్సరాలు తిరిగేపటికి విల్లాలో తిరుగుతాడు, విల్లాలో బతుకుతాడు వాడు. ఎందుకంటే పాస్టర్కి నిర్బంధంగా చర్చికి వచ్చేవాడిని దశంభాగం తీసుకోవాలని ఉంది. ఈ దశంభాగం అంటే మనకి టైత్ అంటే 10% అని చెప్తారు. కానీ కొంతమంది పాస్టర్లు 23.3% అని చెప్పేసి చెప్తున్నారు దాన్ని. అంటే ఒకడు సంపాదించుకుంటే అందులో అడుక్కు తినేవాడు అడుక్కుని 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10 రూపాయలు ఖచ్చితంగా పాస్టర్కి ఇవ్వాల్సిందే. కాబట్టి పాస్టరు అందుకే ఎక్కువ మందిని మతం మారుస్తాడు. ఎంతమందిని మతం మారిస్తే అన్ని దశంభాగాలు వస్తాయి. కానీ మీరు గుడికి వెళ్తే ఏ రోజైనా పూజారి గారు మా శటకోపం పెట్టాలంటే ముందు 100 అన్నారా? మీరు 10 వేస్తే 10 పెట్టించుకుంటాడు, రూపాయి వేస్తే రూపాయి పెట్టించుకుంటాడు, ఏమి అయిపోయినా సరే సెటార్ ఇట్లా పెట్టి పంపించేస్తారు. ఎందుకంటే పూజారి లోకా సమస్త సుఖినో భవంతు అన్నదాన్ని ప్రతిరోజు చెప్పుకుంటూ కేవలం ప్రపంచం బాగుండాలని కోరుకునే ఒక వ్యక్తి మాత్రమే. కానీ పాస్టర్ అంటే తన మతం పెరగాలి, తన మతంలోకి జనాభా పెరగాలి, తద్వారా తన ఆదాయం పెరగాలని కోరుకునే ఒక వ్యాపారస్తుడు. ఆ వ్యాపారం చేయడం కోసం చాలామంది చావులను కూడా ప్రచార సాధనంగా మార్చుకుంటున్నారు. ఒక పాస్టర్ ఏమంటాడు, తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పి వస్తే టాబ్లెట్ ఎందుకమ్మా నేను ప్రార్థన చేస్తారా అంటాడు. ప్రార్థన చేస్తాడు. తగ్గిందనుకోండి, చూసావా ప్రార్థన చేస్తే ఎంత బాగా తగ్గిందో అంటాడు. తగ్గలేదనుకోండి, మరి నేను ప్రార్థన చేస్తే కరెక్ట్ కాదు కదా, నేను ప్రార్థన చేసిన దానికి తగ్గట్టు నువ్వు కూడా విశ్వాసంలో బలపడాలి కదా, కాబట్టి నువ్వు కూడా ఎక్కువ నమ్మమ్మా, నువ్వు బాగా నమ్మితే తొందరగా తగ్గిపోద్దమ్మా అంటాడు. అంటే కొండకి వెంట్రుకేస్తాడు, వస్తే కొండ పోతే వెంట్రుక అనుకుంటాడు వాడు. ఎటు పోయేటు వచ్చినా నింద మనకే ఉంటుంది. ఇప్పుడు నమ్మామనుకోండి, తలనొప్పి తగ్గిందండి అని చెప్పేసి మన గతాన్ని విడిచిపెట్టి వాడి మతాన్ని స్వీకరించాలి. మనం నమ్మలేదనుకోండి, నీలో విశ్వాసం లేదమ్మా, నువ్వు సరిగ్గా దేవుడిని నమ్మట్లేదమ్మా అంటాడు. అంటే మన్నే తప్పుడు వాళ్ళకని చూపిస్తారు అప్పుడు కూడా. పోనీ నమ్మి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత మనకేమన్నా మెచ్చి మేకతోలు కప్తారా అంటే, ప్రభువా నేను పాపిని ఆయన, మరి నా పాపంలన్నీ క్షమించు తండ్రి, నా పాపాల కోసం బలియాగం అయిపోయిన నీ కోసం నేను నీ త్యాగాన్ని గుర్తించుకుంటాను తండ్రి అని ప్రార్థన చేయాలి మనం. నన్ను నేను పాపి అనిపించుకోవటం కోసం నేను ఆ మతంలోకి పోవాలా? సనాతన ధర్మం ప్రకారం హిందూ అంటే అమృతపుత్రుడు. అలాంటి అమృతపుత్రుడైన నేను అక్కడికి వెళ్ళి పాపిని అనిపించుకునే కర్మ నాకేంటండి? అందుకే నాకు ఆ మతస్థులు, ఆ మతాలు చెప్పేవాళ్ళు అంటే అసహ్యం. ఇక పాస్టర్కి పూజారికి తేడా ఏంటంటే ఇదే మెయిన్ తేడా. మీరు మృత్యువుని చూపించి వ్యాపారం చేసుకునే మృత్యు వ్యాపారి. ఓకే, లలిత్ గారు అన్ని మతాల గ్రంథాలు చదివారు, సిద్ధాంతాలు అన్నీ చూశారు. ఏదో అజ్వాయ్ హింద్ ఏదో ఉంటుందండి, ఏంటన్నా అది? గజ్వాయ్ హింద్. గజ్వాయ్ హింద్ అంటే ఏంటన్నా? గజ్వాయ్ హింద్ అంటే అన్ఫినిష్డ్ టాస్క్ ఆఫ్ మేకింగ్ ఇండియాస్ ఇస్లామిక్ స్టేట్ అండి. ఓకే, అచ్చా. ఎందుకంటే ఈ దేశం మీద గజనీ నుంచి గోరి నుంచి మొదలు పెట్టుకుని అందరూ దండయాత్రలు చేసుకుంటూ వచ్చారు. వచ్చిన ప్రతివాడి టార్గెట్ ఒకటే, భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి. ఇదే టాస్క్ పెట్టుకుని వచ్చారు వాళ్ళు. కానీ ఎంత ప్రయత్నం చేసినా భారతదేశంలో ఈ రోజుకి కూడా 70% హిందుత్వం ఇంకా అట్లాగే ఉంది. ఎందుకు మార్చలేకపోయారు?
కాబట్టి ఎప్పటికైనా భారతదేశాన్ని ఇస్లామిస్తాన్గా మార్చాలి అన్న ఉద్దేశంతో ఈ టాస్క్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇస్లామిస్తాన్గా మార్చే ప్రక్రియకు వాళ్ళు పెట్టుకున్న టైటిల్లే గజ్వాయే హింద్. ఓకే. అంటే ఇంకా పూర్తిగా హిందుస్థాన్ ఇస్లామీకరణ కాలేదు. ఓకే. అంటే మీ ఛానల్ విషయానికి వస్తే మీరు హిందూ జనశక్తి ఛానల్ ఏంటనే యాక్టివిటీస్ ఏముంటాయి మీ ఛానల్ అసలు? హిందూ జనశక్తి తరఫున మేము మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం పట్ల ఎవరైతే విష ప్రచారం చేస్తూ హిందూ గ్రంథాలని వక్రీకరిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సరైన కౌంటర్స్ ఇస్తూ ప్రామాణిక గ్రంథాల్లో నుంచి సప్రామాణికమైన ఆ రెఫరెన్సెస్ చూపిస్తూ ఆడు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏంటి, అసలు గ్రంథంలో ఉన్నదేంటి ఒకటి చెప్పటం. అనే ఇంటరప్షన్, మీరు ఇచ్చే కౌంటర్లు ఘాటుగా ఉంటాయా, సూటిగా ఘాటుగా ఉంటాయా? అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. ఎదటోడు మంచిగా ఇస్తే నేను మంచిగానే ఇస్తా. ఎదటోడు తోక జాడించాడు అనుకోండి, తోకెత్తి నేలకేసి కొడతాను అంతే. అంతేనా? దానిలో తిరుగుంది. నేను మీ ఛానల్ ఫాలో అవుతుంటానని థ్యాంక్ యూ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదో సాంగ్ కూడా ఉంది అవును, ఈ మధ్య ఒక నాకు సనాతన ధర్మాన్ని వర్ణిస్తూ ఉంది కదా, ఏదో పచ్చనైన పూలవనం సనాతనం, ఋషుల వనం సనాతనం. అది ఒక్క లైన్ మీరు పాడగలుగుతారా మా గురించి? నాట్ ఎ సింగర్ అండి యాక్చువల్లీ. పదాలైనా సరే మీ నోటి నుంచి వింటే అది బాగుంటుందని. పచ్చనైన పూలవనం సనాతనం రా, ఎడారి మతం ఇసుకలో నసారమేదిరా, స్వచ్ఛమైన ఋషుల వనం సనాతనం రా, హిందూ ధర్మానికి ఎదురు లేదురా. సూపర్ అన్న. అందులో ఇంకా ఆదిశక్తి చేతి కత్తి సనాతనం రా, అంటే సనాతన అడ్డొస్తే పీక తెగి ఎగిరిపోద్దిరా. అంటే సనాతన ధర్మానికి ఎవరు అడ్డొచ్చినా ఆదిశక్తి చేతి కరవాలం అవుతుందో ఖచ్చితంగా. ఎందుకంటే ధర్మం ముందు ఎవడో నిలబడరండి. ఇప్పుడు కాలానికి కూడా ఒక ధర్మం ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది కదా, సుదర్శన చక్రం అంటే అది ఒక ఆయుధం లాగా చూస్తారు. అదొక ఇనుముతోటో బంగారంతోటో చేసిన ఆయుధం కాదు. విష్ణుమూర్తి అంటే భగవంతుడు. భగవంతుడు వేలి మీద అదుపు చేయగలిగింది ఏంటిదంటే కాలం. సుదర్శన చక్రానికి ఎదురొస్తే ఎవడైనా పోతాడు అని చెప్పేసి చెప్తారు. ఎందుకు పోతారు? ఎందుకంటే సుదర్శన చక్రము అంటే వేరే ఏదో కాదు, కాలచక్రం. అది సుదర్శనము అంటే మంచిని చూపించేది. కాలంలో ప్రతిదీ మంచే మనకి. భగవంతుడు చాలా మంది ఎట్లా అనుకుంటారంటే మనమే బాగా మంచి చేసుకుంటాం అనుకుంటారు. భగవంతుడు మనకి చేసే అంత మంచి మనం ఎప్పటికీ మనకి చేసుకోలేం. ఎందుకంటే మనం మంచి అనుకునే ప్రతిదీ మంచి కాదండి. సపోజ్ ఈరోజు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మంచిగా చదువుకున్నాడు కానీ ఎక్కువ రోజు ఉద్యోగం రావట్లేదు. వాడికి అది మంచిగా చెడా? రాలేదంటే చెడు కింద అనుకుంటాడు. సరే, వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, హైదరాబాద్ వచ్చాడు, 1,00,000 రూపాయలు జీతం నెలకి, మంచి అనుకుంటారు, మంచి కదా. కరెక్ట్గా వాడు జాయిన్ అయిన 2 డేస్కి వాడికి ఇంకో చోట చెన్నైలో జాబ్ వచ్చింది, 5 లక్షల జీతం. ఇప్పుడు ఇది మంచి అది మంచి? ఇంకా మంచి అనుకోవాలనే మీరు చెప్పండి. ఇది మంచి అది మంచి? జనరల్ పర్సెప్షన్ అది మంచి కదా. కదా, 5 లక్షల జీతం వచ్చింది, చక్కగా జాయిన్ అయ్యాడు, మంచిగా ఉద్యోగం చేసుకున్నాడు, సాయంత్రం సరదాగా బీచ్కి వెళ్ళి రిఫ్రెష్ అవుదామని వెళ్ళాడు, బీచ్లో సునామీ వచ్చి కొట్టుకుపోయాడు. ఇప్పుడు అది మంచిగా చెడా? వాడికి చెడు కిందకి వస్తుంది. ఊళ్ళో ఉంటే ప్రశాంతంగా ఉండేవాడు, బతికిపోయి ఉండేవాడేమో కదా. కాబట్టి ఏది మంచి ఏది చెడు అని డిసైడ్ చేసుకునేంత తెలివి మనిషికి ఎప్పుడు ఉండదండి. మనిషికి ఆ నిమిషం నచ్చిందే మంచి, ఆ నిమిషం నచ్చిందే సుఖం అనుకుంటాడు. కాదు, ఆ నిమిషం వచ్చిన సుఖం ఎప్పటికైనా సరే కాసేపటి తర్వాత దుఃఖంగా మారిపోయే అవకాశం ఉండొచ్చు. సపోజ్ ఒకరి దగ్గర 0 ఆస్తి అండి, వాడికి సడన్గా ఒక 10,000 దొరికినాయి, హ్యాపీగా ఉంటాడుగా. కానీ ఆ 10,000ని ఒక నైట్ నిద్రపోయేటప్పుడు వాడికి భయం వేస్తాయి, అమ్మో ఈ 10,000 ఎవరు కొట్టేస్తాడనే భయంతో పడుకుంటాడు. అది అలాంటి సడన్గా వాడికి 10 కోట్లు వచ్చినాయి, వాడు హ్యాపీగా ఉంటాడా టెన్షన్తో ఉంటాడా? టెన్షనే కదా. అలా సంపాదించుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ మనిషికి చెడేంటి మంచి ఏంటి డిసైడ్ చేసుకునే ఆలోచన లేదు. ఆ వచ్చిన దాన్ని అనుభవిస్తూ ఆ కాసేపు దాన్నే సుఖం అనుకుంటాడు, ఆ కాసేపు దాన్నే దుఃఖం అనుకుంటాడు. అందుకే ఒక జానపద కథ ఒకటి చెప్తారు. ఒకసారి కృష్ణుడు అర్జునుడు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా సంతోషంగా ఉన్నారంట. అర్జునుడు అడిగాడంట కృష్ణుడిని, బావా నువ్వు ఆ గోడ మీదకి వెళ్ళి ఏదన్నా ఒక లైన్ రాయి, ఆ లైన్ చదివితే సంతోషంలో ఉన్నోడు వెంటనే బాధల్లోకి వెళ్ళిపోవాలి, బాధలో ఉన్నోడు వెంటనే సంతోషంలోకి రావాలి అని చెప్పేసి అన్నాను. కృష్ణుడు వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి రాశాడు. అప్పుడు దాకా సంతోషంగా ఉన్న అర్జునుడు అది చూడంగానే ఒక్కసారి బాధలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం రాశాడంటే ఆయన, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. అంతే. కాలము మన కోసం 1 సెకండ్ కూడా వెనక్కి రాదు, మన కోసం 1 సెకండ్ కూడా ఆగదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ కాస్త టైంలోనే ఒక అరగంట గంట గడిచిపోయిందిగా. ఈ గడిచిపోయిన సెకండ్స్లో 1 సెకండ్ అయినా నేను వెనక్కి వెళ్ళి చూడగలను? చూడలేనుగా. అది చేయగలిగిన వాడు ఒక్కడే పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు.
ఇది నాస్తికవాదం పేరుతోటి తెలివి ఎక్కువైపోయిన వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకోకపోయినా వాడు కూడా ఒకరోజు వెళ్ళి తీర్పుకి ఆయన దగ్గర నిలబడాల్సినోడే. అనుకోకుండా మీ చేతిలో పవరు లేకుంటే ఒక మహాశక్తి అనుకుందాం ఉందనుకోండి, భారతదేశంలో ఫస్ట్ మార్చాల్సింది ఏముంటుంది అనుకుంటారు మీరు? అంటే ఒక మార్పు సడన్గా జరిగిపోవాలి, అది మీ చేతిలో ఉంది అంటే ఏం మారుస్తారనే? ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదండి అలా, ఎందుకంటే అలాంటి అద్భుతాలు వస్తాయని కూడా ఇప్పుడు అనుకోలేదు. ఏదన్నా అనుకుంటే టక్కన మీకు ఒక ఆలోచన వస్తుంది కదా, నాకు ఈ దేశంలో నా దేశంలో ఇది మారాలి, ఇది ఉండకూడదు అన్నది ఏమన్నా ఉందా? నిజంగా అలా ప్రతి ఒక్కళ్ళ మనస్తత్వాన్ని మార్చే శక్తి నాకు వస్తే భారతదేశం హిందూ దేశం అవ్వాలి, లేకపోతే ప్రపంచం అంతా హిందువులుగా మారిపోవాలని నేను కోరుకోనండి. మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ, ఇది ఒక్కటి నిజం చేయాలనుకుంటా. ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి నా తల్లి, నేను ఆమె బిడ్డను అని అనుకోవాలి. ప్రతి మతంతో సంబంధం లేకుండా, సైన్స్తో సంబంధం లేకుండా ప్రతి వాడు కూడా. ఎందుకంటే మనం బ్రతకటానికి కావాల్సిన ప్రతిదీ తల్లే ఇస్తుంది. పంటలైనా సరే, మనం ఇప్పుడు చాలామంది అంటారు ఎక్కడైనా సరే ఏ ఋషి అయినా సైన్స్లో ల్యాప్టాప్ తయారు చేశాడా, సెల్ ఫోన్ తయారు చేశాడని చెప్పేసి. లేదు, సైంటిస్టులే తయారు చేశారు. కానీ సైంటిస్టులు గాలిలోంచి ఏది తెచ్చి తయారు చేయాలి, భూమిలోంచి తవ్వే తయారు చేస్తారు అన్నీ కూడా కదా. కాబట్టి మనకు కావాల్సిన ప్రతిదీ ఈ భూమి ఇచ్చేలాగా భగవంతుడు ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి మనకి ప్రతిదీ ఇచ్చే ఈ భూతల్లిని తల్లిలాగా ప్రతి ఒక్కడు భావించాలని చెప్పేసి, అలా ప్రతి ఒక్కడు మనసు మారాలని అయితే ఖచ్చితంగా కోరుకుంటానండి. చివరిగా అన్న, మీలాగా తపన అంటే హిందూ రాష్ట్రం కోసం తపన పడే వారికి, హిందూ రాష్ట్రాన్ని కాంక్షించే వారి గురించి ఏం చెప్తారు మీరు? వారికి ఏం చెప్తారు మీరు? ఒక్కటే చెప్తానండి, భయాన్ని విడిచిపెట్టి ముందడిగేయండి. భయం అన్నిటికంటే పెద్ద శత్రువు. చాలామందికి ఏం భయం ఉంటుందంటే, ఈ పోరాటంలోకి వచ్చేస్తే మమ్మల్ని క్రిస్టియన్స్ చంపేస్తారో, ముస్లిమ్స్ చంపేస్తారో, నక్సలైట్లు చంపేస్తారో, తీవ్రవాదులు చంపేస్తారో అని భయం ఉంటుంది. భయపడి ప్రయోజనం ఏం లేదండి. ఎవడో చంపకపోయినా సరే కూర్చున్న కుర్చీలో కోల్బడి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్న పళ్ళంగా బిల్డింగులు పడిపోయి కింద శిథిరాల్లో కూరుకుపోయి కుక్కసాగు చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమీ లేకపోతే హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలుదేరిన దారి మధ్యలో ముందాకి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం బతుకుదాం అనుకుంటే బతికేసే పరిస్థితి ఏమి ఉండదు. భగవంతుడు దయదలిచినంత కాలమే మనం బ్రతుకుంటాం, మనకు ఆయువు ఉన్నంత కాలమే. కాబట్టి భయపడద్దు, జరిగేదాన్ని ఎవ్వడూ మార్చలేడు. కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అనలేం. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం, ఎందుకంటే ధర్మం బాగుంటే సృష్టి అంతా, ప్రకృతి అంతా బాగుంటుంది. కాబట్టి ఆ ధర్మాన్ని బ్రతికించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయండి, ఎందుకంటే ఇది మనది కాబట్టి. చిట్ట చివరిది అన్న, ఇక చివరిది అన్నాను, చిట్ట చివరిది వచ్చింది. హిందూ రాష్ట్ర స్థాపన కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీకు స్ఫూర్తి ఎవరన్నా ఉన్నారా మీకు స్ఫూర్తిగా? నాకు జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అండి. అంతేనా? అంటే ఈ మహనీయులలో కృష్ణుడు అంటే పరమాత్మ. ఇంకా ఇక్కడ మన మహనీయులలో దేశన ఎవరన్నా ఉన్నారా? ఒకళ్ళ పేరు చెప్తే దగ్గర దగ్గర ఒక 1000 మందిని తక్కువ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ రోజున ఎవడో ఊరకొక్క ఎక్కడో చచ్చిపోతే ఆ నీకోసమే చచ్చిపోయాడు, ఆ నీకోసం రక్తం చిందించాడు అని చెప్పేసి ఏదో ప్రచారాలు చేసి మతం మారుస్తున్నారు. మరి నిజంగా నా దేశంలో నా కోసం రక్తం చిందించిన ఒక భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు గారు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు, ఇంతమంది ఉన్నారు కదా, కోకొల్లలు ఉన్నారు కదా. ఎందుకంటే పేర్లు తెలిసిన వీరులు ఎంతమంది, పేర్లు తెలియని యోధులు ఎంతమంది. కాబట్టి ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళని తక్కువ చేసినట్టు అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజున చాలామంది హిందువులను బొట్టెందుకు పెట్టుకుంటున్నావు అంటే, నేను పునర్జన్మని నమ్ముతున్నాను కాబట్టి నేను హిందువునని తెలియాలి కాబట్టి అంటారు. కాదండి, అదంతా నాకు తెలియదు. కానీ నేను బొట్టు పెట్టుకునేదైతే నా దేశపు వీరులు నా కోసం చిందించిన రక్తానికి గుర్తుగానే నేను పెట్టుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు. చాలా విషయాలు చాలా చక్కగా చెప్పారు. మీరు అనుకున్న హిందూ దేశం, మీరు కాదు మనం అనుకున్న హిందూ దేశం రావాలని. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.